ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈసారి చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? కొంతమంది పాస్ అవుతారు, ఎక్కువ మంది విఫలమవుతారు. అసలు ప్రిలిమ్స్ మ్యాజిక్ ఏంటి? నన్ను అడిగితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 3 స్టెప్స్లో, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, పర్సనాలిటీ టెస్ట్, ఈ 3 స్టెప్పుల్లో ప్రిలిమ్స్ చాలా క్రూషియల్ అని చెప్తాను. దానికి కారణం ఏంటంటే సిలబస్ అనేది కొంత డీటెయిల్గా చదవాల్సిన పరిస్థితి. దాంతోపాటు క్వశ్చన్ పేపర్ ట్రెండ్ ఏంటో అర్థం చేసుకోవడం కష్టం. అంతకు మించి లక్షల్లో కాంపిటీషన్, కేవలం వేలల్లో మాత్రమే మెయిన్స్కి క్వాలిఫై అవ్వటం. స్ట్రాంగ్గా 5-6 లక్షల మంది రాస్తారు. సీరియస్గా కనీసం 70-80 వేల మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు. వాళ్ళలో మెయిన్స్కి కేవలం 12,000 మంది, 13,000 మంది పాస్ అవుతూ ఉంటారు, అంటే పోస్టులను బట్టి. ఈ పరిస్థితిలో ప్రిలిమినరీ ఎగ్జామ్లో చాలా మనం దృష్టి పెట్టాలి ఎగ్జామ్ గురించి. ఏమి సరిచూసుకుంటే నెక్స్ట్ టైం అయినా ప్రిలిమ్స్ పాస్ కాగలం? ఎక్కడ తప్పు జరుగుతుంది? దీనికి నేను అబ్జర్వ్ చేసిన 2-3 ఆస్పెక్ట్స్ చెప్తాను. ముందుగా, చాలామంది సీరీస్ అభ్యర్థులు టెస్ట్ సిరీస్ రాస్తుంటారు. ఈ టెస్ట్ సిరీస్ జనరల్గా ఒక కోచింగ్ లేదా ఒక ఇన్స్టిట్యూట్ నుంచి రాస్తారు. దానిలో ఏమవుతుందంటే ఆ కోచింగ్ సెంటర్ టీచర్స్ వాళ్ళ మైండ్ సెట్లోంచి వచ్చిన క్వశ్చన్సే ఉంటాయి. దానికి సంబంధించి వీళ్ళు డైవర్సిటీ ఆఫ్ క్వశ్చన్స్ అర్థం కావు. దాంతో వీళ్ళు యూపీఎస్సీ ప్యాటర్న్ కనిపెట్టలేకపోతున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ 2-3 డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి. 2-3 డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి. అవి కూడా స్టాండర్డ్ పేపర్స్. రెండోది, యూపీఎస్సీ ట్రెండ్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2022లో రాస్తుంటే 1991 నుంచి 2021 వరకు లాస్ట్ 30 ఇయర్స్ యూపీఎస్సీ రిలీజ్ చేసిన ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్స్, అది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అవనివ్వండి, సిఏపిఎఫ్ ఎగ్జామ్ అవనివ్వండి, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎగ్జామ్ అవనివ్వండి, ఇట్లాంటి జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ప్యాటర్న్ని గమనించండి. ఈ రోజు నుంచి రోజుకు ఒక 30, 40, 50 క్వశ్చన్స్ తీసుకుని ఆన్సర్ చేయడం మాత్రమే ప్రయత్నించకుండా ఆ క్వశ్చన్ ఎక్కడ ఇస్తుందో గమనించండి. ఇది చాలా ఫస్ట్ స్టెప్ అని నేను అనుకుంటాను ప్రిలిమ్స్ పాస్ అవడానికి. లాస్ట్ 20-30 ఇయర్స్ మినిమం యూపీఎస్సీ పేపర్స్ చూడకుండా ఎగ్జామ్కి వెళ్ళే పరిస్థితి లేదు. తర్వాత ఇంకొక ట్రెండ్ ఏంటంటే, ఈ కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి, లాస్ట్ ఇయర్ పేపర్ ట్రెండ్ చూసి సేమ్ అదే మోడల్లో క్వశ్చన్స్ తయారు చేస్తుంటాయి. కానీ యూపీఎస్సీ 2022లో ఏ మోడల్లో క్వశ్చన్ ఇచ్చేదో ఎవరికి తెలియదు. మీకు 2 డైమెన్షన్స్లో చదవాలని చెప్తాను. ఒకటి, కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ వెళ్ళటం, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చూస్తూ స్టాటిక్ వెళ్ళటం అనమాట. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ ఇష్యూస్ చదివితే ఆర్టికల్ 370కి సంబంధించిన డీటెయిల్స్ స్టాటిక్ వెళ్ళటం. నార్త్ ఈస్ట్ ఇష్యూస్ చూసుకుంటే స్లోగా అసలు ఇది మొత్తం ఇన్నర్ లైన్ పర్మిట్ ఇష్యూస్ ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళటం. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. మీరు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ వాడుకోవచ్చు. తర్వాత రివర్స్ ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా ఇంకొకటి చేయాల్సిన పని ఏంటంటే, కొంతమంది విద్యార్థులు రేపు June 5 పరీక్ష అనుకోండి 2022లో, చక్కగా మార్చి ఎండ్ నుంచి ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతాం మొదలెడతారు. ఇప్పుడంతా చాలా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అలా కాదు, ఈ 7 నెలలు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. లాస్ట్ 2-3 మంత్స్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ అయినా ఇప్పుడు ప్రిలిమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్లో చాలా డేంజరస్ అవుతుంది. చాలామంది సీనియర్స్ లాస్ట్ 2-3 మంత్స్ సీరియస్గా చదవని అంటారు, కానీ వాళ్ళకి అది వర్కౌట్ అవుద్దామో కానీ అందరికీ అవ్వదు. సో ఇప్పటి నుంచి నీట్గా హాఫ్ డే ప్రిలిమ్స్, హాఫ్ డే మెయిన్స్ బ్యాలెన్స్ చేసుకోండి. ఎంతైతే చదువుతారో ఈక్వల్ టైం టెస్ట్లకి కేటాయించండి. అంటే 3 అవర్స్ చదివితే 3 అవర్స్ టెస్ట్, ప్రిలిమ్స్ కూడా అంతే. 3 అవర్స్ చదివితే 3 అవర్స్ టెస్ట్లు, మెయిన్స్ కూడా ఒక 3 అవర్స్ చదివితే 3 అవర్స్ టెస్ట్లు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక మిస్టేక్ చేసేది ఏంటంటే, న్యూస్ పేపర్ రీడింగ్లో మనం ఏమనుకుంటాం, మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేస్తుంది, న్యూస్ పేపర్తో ఏం పని అని. కానీ హోలిస్టిక్గా ఎగ్జామ్ చూసుకుంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 చూసుకుంటే ఏమవుతుందంటే, ఏదో ఒక స్టేజ్లో న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది
మన బ్రెయిన్లో చాలా కాన్ఫిడెన్స్ డెవలప్ చేసి ఒక్కొక్క టాపిక్ గురించి మనకి అనలిటికల్ స్కిల్స్ డెవలప్ చేసేలా చేస్తుందన్నమాట. ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ ఎన్ని కంపైలేషన్స్ మీద ఆధారపడినా మీ ఓన్ న్యూస్ పేపర్ అనాలిసిస్ మాత్రం అస్సలు వదలొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఒక రెగ్యులర్ టైం టేబుల్ రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. ఒక రెగ్యులర్గా ఒకటే టైంలో టెస్టులు రాస్తూ మొదలెట్టండి. ఇవన్నీ ప్రాపర్గా చేయండి. వీటితో పాటు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు నెగిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవడం. చాలామంది దగ్గర నేను చూసాను ఏంటంటే ఎగ్జామ్ 1 మంత్ నుంచి జ్వరం పుట్టుకొస్తుంది. ఎగ్జామ్ రోజుకి వచ్చేసరికల్లా ఇంక మనం పాస్ అవ్వమని డిసైడ్ అయిపోయి ఎగ్జామ్కి వెళ్తాం. దాంతో ఎగ్జామ్ పోతుంది. ఇవన్నీ కాకుండా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ప్రత్యేకంగా అంటే ఇది నేను యూపీఎస్సి పైన కూడా ఒక చిన్న విమర్శ అని చెప్పుకోవచ్చు. సీసాట్ ఎగ్జామ్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఉన్నారో, ఎవరైతే తెలుగు మీడియం ఉన్నారో, ఈవెన్ కొన్నిసార్లు బీటెక్ కూడా చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా సీసాట్ ఎగ్జామ్ స్లోగా టఫ్ అయిపోతుంది అనమాట. దాని టైం మేనేజ్మెంట్ కూడా కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ బ్లేమ్ చేసి కన్నా లేదా ఎగ్జామ్ను మార్చాలని ట్రై చేసే కన్నా మనం ముందు యూపీఎస్సి ప్యాటర్న్తో అలవాటు పడాలి. కాబట్టి సీసాట్ని ఈ క్షణం నుంచి ఓవర్లుక్ చేయకండి. రోజు కనీసం 1-1.5 అవర్ సీసాట్ మీద దృష్టి పెట్టండి. ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే రోజుకు 2 అవర్స్ ఇప్పటి నుంచి సీసాట్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. సో ప్రిలిమ్స్ మెయిన్స్ చదవటంతో పాటు రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఈ 7 మంత్స్ సీసాట్లో కూడా ఎఫిషియెంట్గా చేసుకుంటూ టైం మేనేజ్ చేస్తూ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఎగ్జామ్ని డిమోటివేటింగ్గా చూడకుండా కొంచెం ముందుకెళ్తే 1 or 2 ఇయర్స్లో విజయం అందే అవుతుంది.